శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 53వ సర్గము. వశిష్ఠ మహర్షి విశ్వామిత్రునకు ఆతిథ్యమునిచ్చుట. కామధేనువును తనకు ఇమ్మని విశ్వామిత్రుడు కోరుట. వశిష్ఠుడు అందులకు నిరాకరించుట. ఓ శత్రుమర్ధన రామచంద్ర, వశిష్ఠుని అభ్యర్థన మేరకు కామధేనువు విశ్వామిత్రునకును ఆయన అనుచరులకును వారి వారి అభిరుచులకు తగినట్లుగా భోజన పదార్థాలని సమకూర్చింది. ఆ కామధేనువు చెరుకుగడలను, రసములను, తేనెలను, పేలాలను, మధుర పానీయాల్ని, ఆసవములను, శ్రేష్టమైన పానకములను, నానా విధములైన భక్ష్యములను సమకూర్చింది. పర్వత ప్రమాణములో వేడివేడి అన్నపు రాసులు, పాయసములు, సూపములు, పెరుగులు, పాలు క్షణములు అచ్చట సమృద్ధిగా సిద్ధమయ్యాయి. నానా విధములైన మధుర రసములు, షడ్రసములతో కూడిన భక్ష్య విశేషములు, పాత్రల నిండా బెల్లపు పాకములతో కూడిన ఎన్నో విధములకు తినుబండారములు మొదలగునవి అన్నీయును కామధేను మహిమతో అక్కడ ప్రత్యక్షమయ్యాయి. ఓ రామ, వశిష్ఠుడు సాదరముగా సమర్పించిన ఆతిథ్యముతో విశ్వామిత్రుని పరివారములన్నీయును మిక్కిలి సంతృప్తి పడ్డాయి. వశిష్ఠుని ఆదరాభిమానములకు, క్షణములో సమకూరిన అత్యద్భుత భోజనములకును రాజర్షి అయిన విశ్వామిత్రుడును ఎంతో సంతుష్టుడయ్యాడు. రాజుగారి అంతఃపుర జనులు, బ్రాహ్మణులు, పురోహితులు, అమాత్యులు, మంత్రులు, భృత్యులు మొదలగు వారితో కూడిన విశ్వామిత్ర ప్రభువును వశిష్ఠుడు ఆదరించాడు. అంతటా పరమానంద భరితుడైన విశ్వామిత్రుడు వశిష్ఠునితోటి ఇలా అన్నాడు. వాక్చేతుడవైన ఓ బ్రహ్మర్షి, పూజార్హుడవైన నీ చేత అతిథి సత్కారములతో ఆదరింపబడితిని. ఇంకా నాదొక మనవి, ఆలకించండి. మీకు 1,00,000 గోవులను సమర్పిస్తాను. మీ కామధేనువును నాకివ్వండి. ఓ పూజ్యుడా, ఈ కామధేనువు ఒక గోరత్నము. రత్నములన్నీయును రాజునకే చెందును కనుక అది రాజునే చేరవలయును. అందువలన న్యాయముగా కామధేనువు నాదే కనుక దీనిని నాకు ఇచ్చివేయండి. విశ్వామిత్రుడు ఇట్లు పలుకగా ధర్మాత్ముడు, పూజ్యుడు అయిన వశిష్ఠ మహాముని ఆ రాజుతోటి ఇలా అన్నాడు. ఓ రాజా, 1,00,000 గోవులనిచ్చినను, అంతేకాదు 100,000,000 ధేనువులనిచ్చినను, అంత మాత్రమే కాదు, బంగారు రాసులనిచ్చినను కామధేనువును మాత్రము ఇయ్యజాలను. ఇది నా నుండి వేరగుటకు వీలు లేదు. ఎందుకంటే మాన్యునకు కీర్తివలే ఈ కామధేనువుతో నాకు విడదీయరాని సంబంధం ఉంది. నా హవ్య కవ్యములకును అట్లే జీవనయాత్రకును ఇది ఆధారము. సాయం ప్రాతకాలముల యందు చేయు హోమములకును భూతబలికిని అట్లే దర్శపూర్ణమాసాది అగ్ని కార్యములకును ఇది మూలము. ఈ కామధేనువు యొక్క పాలు, పెరుగు, నెయ్యి మున్నగు వానిని స్వీకరించుట, అరగించుట వలన చిత్తశుద్ధి ఏర్పడుతుంది, ప్రాణతృప్తి కలుగుతుంది, మనోదేహములకు బలం చేకూరుతుంది. స్వాహ వషట్టను మంత్రములు దీని అధీనములో ఉన్నవి. వేదశాస్త్రాది వివిధ విద్యలకు ఇది పెన్నిధి. ఇన్నెందుకు ఓ రాజర్షి, నా సకల కార్యములకును నిస్సంశయముగా ఇదియే ఆధారము. నిజముగా ఇదియే నా సర్వస్వము, ఆనందదాయిని కనుక ఓ రాజా, ఇంకను ఎన్నో కారణముల వలన ఈ కామధేనువును నీకు ఇయ్యజాలను. వశిష్ఠ మహాముని ఈ విధంగా పలికిన తరువాత మాటల నేర్పరి అయిన విశ్వామిత్రుడు మిక్కిలి కోపోద్రిక్తుడయ్యేలా అన్నాడు. ఓ నిష్ఠాగరిష్ఠుడా, నడుమునందు బంగారు తాళ్లతోడను, సువర్ణ కంఠాభరణములతోనూ అంకుశములతోనూ అలంకృతములైన 14,000 ఏనుగులను ఇస్తాను. చిరుగంటల పట్టెడలతో అలంకరింపబడిన 4 శ్వేతాశ్వములను పూంచిన 800 బంగారు రథములను సమర్పిస్తాను. కాంభోజ, బాహ్లిక దేశములలో పుట్టి గంధర్వ జాతికి చెందిన మిక్కిలి బలిష్టములకు 11,000 గుర్రములను నీకిస్తాను. పలువన్నెలతో ఒకదానికంటే మరి ఒకటి మేలైన వయసులోనున్న 1,00,00,000 ఆవులను నీకు సమర్పిస్తాను. ఈ కామధేనువును మాత్రము నాకిమ్ము.
ఓ బ్రాహ్మణోత్తమ, నీవు కోరినంత బంగారమును రత్నాల రాసులను ఇస్తాను. ఈ కామధేనువును నాకిమ్ము. ధీశాలి అయిన విశ్వామిత్రుడు ఇట్లు పలుకగా అంతటా వశిష్ఠ మహర్షి, ఓ రాజా, ఎట్టి పరిస్థితులలోనూ ఈ కామధేనువును నీకు ఇయ్యజాలను అని చెప్పాడు. ఓ రాజా, ఇది నాకు రత్నాల గని ధననిధి. నా సర్వస్వము ఇదే. అంతేకాదు, ఇది నా జీవనాధారము. దర్శ, పూర్ణ, మాసాది యాగములను, దక్షిణలతో కూడిన యజ్ఞములను, తదితర వివిధ పుణ్యకార్యములను నిర్వహించుటకు ఈ గోవే నాకు ఆధారము. నా ఋషి జీవన సమస్త విధులకును ఈ కామధేనువే జీవకర్ర. ఇంకా పెక్కు మాటలతో పనిలేదు. సకల మనోరథములను ఈడేర్చు ఈ దివ్యధేనువును ఇయ్యను. వాల్మీకి మహర్షి విరచితమయ్య ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 53వ సర్గము సంపూర్ణం. శుభం.